తెలుగు భారతి విషయ సూచిక కవిత్రయం తెలుగు సంవత్సరాలు 2 తెలుగు సంవత్సరాలు పోస్ట్ కేక వినపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది రాణి. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన శుభలేఖ అందుకొని ఇంట్లోకి పరిగెత్తింది. శుభలేఖను తల్లి జానకమ్మకు ఇచ్చింది. జానకమ్మ శుభలేఖను చదివింది. అది వాళ్ళ బాబాయి కొడుకు శేఖర్ వివాహ ఆహ్వాన పత్రిక. వివాహాలకు వెళ్ళటమన్నా ప్రయాణాలన్నా రాణికి చాలా ఇష్టం. అందుచేత తల్లి కూతుళ్ళు ప్రయాణమై వెళ్ళే సమయంలో జానకమ్మ మరోసారి శుభలేఖను తీసుకుని ముహూర్తం చూసింది. రాణి కూడా శుభలేఖను చదివింది. శుభలేఖలో శ్రీ నందననామ సంవత్సరం అని ఉంది. అమ్మా, ఇది 2012 సంవత్సరం గదా, అలా రాసారేమిటి అని రాణి అడిగింది. ఓహో అదా రాణి, నందన అనేది తెలుగు సంవత్సరం పేరు. సంవత్సరానికి ఎన్ని రోజులో తెలుసా? సంవత్సరం అంటే 365 రోజులన్నమాట. సంవత్సర కాలాన్ని ఎలా లెక్కిస్తారో నీకు తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావటానికి పట్టే కాలాన్ని సంవత్సరం అంటారు. ఈ సంవత్సరంలో రోజులు నెలలు ఉంటాయి. 60 సెకండ్లు 1 నిమిషం, 60 నిమిషాలు 1 గంట అని, అలాంటి 24 గంటల కాలాన్ని 1 రోజని, 30 రోజులను 1 నెల అని పిలుస్తారు. ఈ నెలలు 12. అవి చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము. ఈ 12 నెలలు కలిపి 1 సంవత్సరము. ఇలాంటి సంవత్సరాలు 60. ఈ 60 సంవత్సరాలకు మన పెద్దలు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అవి 1 ప్రభవ, 2 విభవ, 3 శుక్ల, 4 ప్రమోదూత, 5 ప్రజోత్పత్తి, 6 ఆంగిరస, 7 శ్రీముఖ, 8 భావ, 9 యువ, 10 ధాత, 11 ఈశ్వర, 12 బహుధాన్య, 13 ప్రమాది, 14 విక్రమ, 15 వృష, 16 చిత్రబాణు, 17 స్వబాణు, 18 తారణ, 19 పార్థివ, 20 వ్యయ, 21 సర్వజిత్తు, 22 సర్వదారి, 23 విరోధి, 24 వికృతి, 25 ఖర, 26 నందన, 27 విజయ, 28 జయ, 29 మన్మద, 30 దుర్ముఖి, 31 హేవిళంబి, 32 విళంబి,
33 వికారి, 34 శార్వరి, 35 ప్లవ, 36 శుభకృతు, 37 శోభకృతు, 38 క్రోధి, 39 విశ్వావసు, 40 పరాభవ, 41 ప్లవంగ, 42 కీలక, 43 సౌమ్య, 44 సాధారణ, 45 విరోధీకృతు, 46 పరీదావి, 47 ప్రమాదీచ, 48 ఆనంద, 49 రాక్షస, 50 నల, 51 పింగళ, 52 కాళయుక్తి, 53 సిద్ధార్థి, 54 రౌద్రి, 55 దుర్మతి, 56 దుందుబి, 57 రుద్రోద్గారి, 58 రక్తాక్షి, 59 క్రోధన, 60 అక్షయ. ఈ 60 సంవత్సరాలు ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఒక వరుస పూర్తి అయిన తరువాత మళ్ళీ మొదలవుతాయి. దీనిని షష్ఠి వర్ష చక్రం అంటారు. ఇలాంటి కొన్ని వేల సంవత్సరాలను కలిపి ఒక యుగం అంటారు. రాణి, ఇంతకు ముందు నీవు 2012 సంవత్సరం అన్నావు కదా, దాన్ని క్రీస్తు శకం 2012వ సంవత్సరం అని లెక్కిస్తారు. చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి సంవత్సరాలను వరుసగా లెక్క పెట్టుకోవడం అవసరం కదా. అయితే ఇవి ఎక్కడ నుండి లెక్క పెట్టాలి అనేది ప్రశ్న. ఏదో ఒక ప్రముఖ సంఘటన జరిగిన నాటి నుండో, ఒక మహాప్రవక్త జన్మదినం నుండో, ఒక మహాచక్రవర్తి సింహాసనం ఎక్కిన రోజు నుండే లెక్కించడం ఆనవాయితీ. దీనినే శకం అంటారు. మన దేశంలో శాలివాహన శకం, విక్రమ శకం అనేవి వాడుకలో ఉన్నాయి. శాలివాహన శకం శాలివాహనుడు సింహాసనం అధిష్ఠించిన రోజు నుండి ప్రారంభమైంది. విక్రమ శకం విక్రమార్కుడు సింహాసనం ఎక్కిన రోజు నుండి ప్రారంభమైంది. భిన్న దేశాలకు, జాతులకు ఉపయోగపడేటట్లు ఉమ్మడి శకం వాడతాం. అలాంటిదే క్రీస్తు శకం. ఇది జీసస్ క్రీస్తు పుట్టుకతో ప్రారంభమైంది. అమ్మో, దీని వెనుక ఇంత కథ ఉందన్నమాట. మరి యుగాలు అంటే ఏమిటమ్మా అంది రాణి. అయితే విను, మనకు కాలపరిమితిలో 4 యుగాలు ఉన్నాయి. అవి 1 కృతయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. ఈ 4ంటిని కలిపి మహాయుగం అంటారు. మహాయుగ కాలం 43,20,000 సంవత్సరాలు. దీనిలో 10వ వంతు కలియుగం. కలియుగానికి రెట్టింపు ద్వాపరయుగం, 3 రెట్లు త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగంగా గుర్తించారు. దీనిని బట్టి ఏ యుగానికి ఎన్ని సంవత్సరాలో నీవు చెప్పు. అభ్యాసం 1 అర్థాలు. ముహూర్తం 2 గడియల కాలం. పెండ్లి మొదలైన శుభకార్యాలు జరుపుకోవడానికి నిర్ణయించబడే సమయం. పోస్ట్మాన్ తపాళా బంట్రోతు
వివాహం, పెండ్లి. శుభలేఖ, మంగళకరమైన విషయాన్ని తెలిపే ఉత్తరం. షష్ఠి, 60. ప్రవక్త, మత సిద్ధాంతాన్ని వ్యాపింపజేసినవాడు. అధిష్ఠించిన, ఎక్కిన. ఆనవాయితీ, సంప్రదాయం. ఆహ్వానం, పిలుపు. ఉమ్మడి, అందరికీ సంబంధించిన. పరిమితి, హద్దు. వర్షం, వాన, సంవత్సరం.